హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి. అనుభవించేసేయండి, అనుభవించండి రాజా. ఈరోజు నేను చెప్పబోతున్నాను, వాస్తవంగా అయితే ఓషో గురించి మాట్లాడే అర్హత మనకేం లేదు, మన స్థాయి కూడా కాదు. కానీ నాకు ఒక అర్హత ఉంది. ఏం అర్హత ఉందంటే, ఒక న్యూమరాలజిస్ట్గా ఒక పేరు ఎంత ప్రభావం చేస్తుంది. ఇంతకుముందు కూడా నేను చిరంజీవి గారి పేరు అసలు సూపర్ కోడ్లో పెట్టుకున్నాడు కాబట్టి సూపర్ రిచ్ అయ్యాడు. ఫిబ్రవరి 10వ తారీఖు 1978లో 78లో సూపర్ కోడ్. ఇప్పుడు కూడా నేను ఇటీవల అంటే దాదాపుగా నా దగ్గర ఒక 26 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి బుక్స్. ఎప్పుడు కూడా చదవలేను, ఈ మధ్యకాలంలో చదువుతున్నాను. అసలు ఆచార్య రజనీష్, ఆయన పేరు ఎలా మారింది, అసలు ఏంటిది, ఆయన పేరే ఆయన మరణానికి కారణమైందా, ఓషో డెత్ మీద చాలా ఉన్నాయి. అంటే మామూలుగా చనిపోయారంటారు, పాయిజన్ ఇచ్చారంటారు, రకరకాలుగా ఉన్నాయి కథలు. అయితే అవన్నీ నాకు అంత డెప్త్గా నేను వెళ్ళలేను. కానీ ఆయన జీవితంలో పేరు మారితే జీవితం మారింది కదా. ఆయన అసలు ప్రపంచంలోనే దాదాపుగా 1970 నుంచి 80లో ఆయన అనుభవించినంత లగ్జరీ ప్రపంచంలో ఏ గురువు కూడా అనుభవించలేరేమో. అసలు ఒక 64,000 ఎకరాల్లో ఆర్గానా ఏదో ఉంది అక్కడ అమెరికాలో. ఆర్గేజనో అక్కడ 64 ఎకరాల్లో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సపరేట్ బ్యాంకులు, హెల్త్ హాస్పిటల్స్, తర్వాత మళ్ళీ సెక్యూరిటీ, మళ్ళా ఏంటిది అంటే ఎయిర్పోర్టు. అంటే ఎంత పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, ఎంత పవర్ఫుల్ మైండ్ సెట్. కానీ ఈ ప్రపంచంలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ స్వామీజీలైనా, గురువులైనా, పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా, సీఎంలైనా, పిఎంలైనా, మీ పేరు మారిందా మీ భవిష్యత్తు మారిపోద్ది. అది భవిష్యత్తులో అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను. ఆచార్య రజనీష్గా, ఓషోగా ప్రపంచానికి మనకు తెలుసు కదా. ఆయన మీద ఎంత కాంట్రవర్సీస్ ఉన్నాయో, ఎంత వివాదాస్పదాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలుసు. ఇప్పుడు నేను గత 15-20 సంవత్సరాలుగా ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో వచ్చిన అనుభవంతో చెప్తున్నా. 1931 డిసెంబర్ 11వ తారీఖు ఓషో గారు జన్మించారు. ఆయన పేరు జన్మించినప్పుడు చంద్రమోహన్ జైన్. ఈ పేరులో అద్భుతమైన నంబర్ ఉంది. 51 నంబరు, 51 నంబరు, 71 నంబరు, 38 నంబరు. కానీ 50% సక్సెస్ అయింది. ఈ పేరులో 2184 పవర్ ఉంది. ఆ పేరులో బలం ఉంది, మ్యాగ్నెట్ పవర్. సో పుట్టినప్పుడు పెట్టిన పేరు 1931లో ఈ పేరు. తర్వాత ఆ పేరును 1960లో మార్చుకున్నారు. ఆచార్య రజనీష్. ఎస్హెచ్ ఉంది కదా, అక్కడే మొదలైంది. ఎస్ అనేది కొంచెం ఇబ్బందికరం, కానీ అది 41 నంబర్లో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలిసిపోయారు 1960కి. అంటే ఒక 30 సంవత్సరాలకే. ఆయన డిఫరెంట్ వే ఆలోచన. సో దీంట్లో 41 ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్ ఇక్కడ ఉంది. దీన్ని మళ్ళీ 1970 అంటే 10 సంవత్సరాలకి మళ్ళీ పేరు మార్చుకున్నాడు. 1970 నుంచి 80 వరకు భగవాన్ శ్రీ రజనీష్, భగవాన్ శ్రీ రజనీష్. దీంట్లో మ్యాగ్నెట్ పవర్ 5,000కు దాటిపోయింది, 5,173. 1970 నుంచి 1980 వరకు భగవాన్ శ్రీ రజనీష్గా పిలువబడ్డాడు. అది 70 నంబర్లో ఉంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఇది 7 నంబర్ అంటే లక్కీ నెంబరే. సో 2 అండ్ 1 కాంబినేషన్ కాబట్టి లక్కీ నెంబరే, ఇబ్బంది ఏం లేదు అక్కడ. మళ్ళీ 92లో కూడా ఉంది, బాగా డబ్బు వచ్చే నెంబర్ కూడా. సో భగవాన్ శ్రీ రజనీష్ అంటే 1981కే ఆయన ఆర్గానోకు అక్కడికి వెళ్ళి మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం అంతా జరిగింది. అమెరికాలో ఒక దేశాన్ని తయారు చేసుకున్నారు చిన్నగా. సో ఆయన కరెన్సీ, ఆయన మొత్తం సిస్టమ్ ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తయారు చేసుకున్నాడు అట్లా. సో తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ 1980 అంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 27 డేట్తో సహా చెప్తున్నా చూడండి. ఆయనే ప్రకటించుకున్నాడు, ఇక నుంచి నన్ను చంద్రమోహన్ జైన్ అని కానీ, ఆచార్య రజనీష్ అని కానీ, భగవాన్ శ్రీ రజనీష్ అని కానీ ఇలా పిలవకండి. ఇక నుంచి నన్ను ఓషో రజనీష్ అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఫిబ్రవరి 27, ఇది 27 అంటే 9 నంబర్. అంటే ఆయన పుట్టింది 11 అంటే 2, 2కు 9కి పడదు, నీటికి నిప్పుకు పడనే పడదు. సో అక్కడే స్టార్ట్ అయింది ఇంకా ఎప్పటి నుంచో కాంట్రవర్సీ జరిగింది అక్కడ. ఇంకా
పెట్రోల్కి అగ్గిపుల్ల ముడిచినట్టు అయిపోయింది అనమాట. ఫిబ్రవరి 27, 1989 అంటే 1989లో ఈ పేరు మార్చుకున్నాడు అక్కడ. ఏంటిది? ఓషో రజనీష్ అని. ఓషో రజనీష్ అన్నందుకు అక్కడ మ్యాగ్నెట్ పవర్ ఎక్కువనే ఉంది. ఏంటిది? 2461. అలా ఉంటున్నా ఏం కాదు. కానీ ఆ ఓషో రజనీష్ అంటే ఇంకోటి, ఆ ఓషో రజనీష్ అనే పేరులో 49 నంబర్ ఈక్వల్ 13 డెత్ నంబర్ వచ్చింది. డెత్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పేరు ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే, పేరే పెన్నిది, పేరే మరణం, పేరే అఖండ విజయం, పేరే కొలాప్స్. అంతే. ఎంత గొప్ప వ్యక్తులైనా సరే ఈ ప్రపంచ వ్యాప్తంలో పేరు అనేది ప్రపంచానికి నీకు ఎనర్జీని ఇస్తుంది, ఎనర్జీని తీసేస్తుంది. సో ఓషో రజనీష్ అనే పేరు ఎస్హెచ్తో ఎండ్ అయింది. 49 నంబర్లో వచ్చింది అది. ఆ 49 నంబరే 13 అవుతుంది. మళ్ళీ ఆ పేరుని మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఓషో రజనీష్ని ఓషోగా మార్చుకున్నాడు. ఇక అంటే ఇట్లా చెప్పేశాడు, ఇక ఓషోనే అనండి, ఇంకా వేరే ఇదే అనకండి. ఓషో అంటే సముద్రం, ఓషో అంటే తెలియనిది, చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా ఈ ఓషో అనే పేరులో కూడా 670 అంటే దాదాపు 1000కి తక్కువనే ఉంది బలము. ఇక్కడ పేరులో కూడా ఏమొచ్చిందంటే 22 నెంబర్ వచ్చింది, అంటే 4 నెంబర్. అంటే ఈ 11 నెంబర్కి అసలు పడదు ఇది, అంటే శత్రు నెంబర్. సో ఎప్పుడైతే 1989లో ఆయన ఓషో రజనీష్ ఓషో మార్చుకున్నాడో, జస్ట్ 1 ఇయర్లోనే 1989లో మార్చుకున్నాడు, అది కూడా సెప్టెంబర్లో. 6 నెలలు కూడా కాలేదు, విష ప్రయోగం చేశారన్నారు. తర్వాత యూవీ రేస్ అంటే అమెరికాలో జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కిరణాలు, అల్ట్రా వైలెట్ కిరణాలు పంపించన్నారు, స్లో పాయిజన్ ఇచ్చన్నారు. ఏమి ఇచ్చిందో నాకు తెలియదు చరిత్రలో. కానీ పేరు మార్చుకున్న 6 నెలలకే ఆయన శరీరాన్ని వదిలేశాడు. ఆయన ఏం చెప్తాడంటే, నేను ఈ దేశం మీదకి, ఈ భూమి మీదకి పుట్టలేను, చనిపోలేను, సందర్శించి పోయాను. కానీ ఇవన్నీ సత్యాలే కదా, పేర్లు ఇలా మారిన సత్యాలే కదా, పేర్లలో నంబర్లు ఉంటాయనే సత్యం కదా. అయితే ఆచార్య రజనీష్ కానీ, భగవాన్ శ్రీ రజనీష్ కానీ, చంద్రమోహన్ జైన్ కానీ కొన్ని లక్షల పుస్తకాలు చదివారు అన్నారు. నేను విన్నాను, నేను ఆ వీడియోలో చూశాను. కానీ నాకు తెలిసి న్యూమరాలజీ పుస్తకాల గురించి చదవలేడేమో అని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆయన పుస్తకాలు కూడా నేను మొత్తం చదువుతున్నా. అసలు చదవలేడా? చదివితే ఏదో ఒక పుస్తకంలో న్యూమరాలజీ గురించి మాట్లాడతాడు. చదవలేడు అంటే దాంట్లో మాట్లాడు. ఎందుకంటే పరమహంస యోగానంద ముక్తేశ్వర్ స్వామి గురూజీ ఆస్ట్రాలజీ గురించి, నంబర్ల గురించి ఒక యోగి ఆత్మకథలో ఆయన చెప్పిండు. అంటే వాళ్ళకి తెలుసు. అంటే అందరికీ అన్నీ తెలవాలి ఏం లేదు, నాకు అన్నీ తెలవాలి ఏం లేదు, మీకేం తెలియదు. కానీ ప్రపంచానికి ఒక్కటి మాత్రం ఇప్పుడున్న కలియుగంలో, AI యుగంలో మీ పేరే పెన్. ఇది లైవ్ ఎగ్జాంపుల్. చిరంజీవి గారిది ఎట్లా చెప్పిందో, చిరంజీవి గారిది 1978 ఫిబ్రవరి 10వ తారీఖు సూపర్ కోడ్లో మార్చుకున్నాడు శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా. మరి ఎలా మెగాస్టార్ అయినా మీకు తెలుసు. ఇదే ఆచార్య రజనీష్, చంద్రమోహన్ జైన్, ఆచార్య రజనీష్, భగవాన్ శ్రీ రజనీష్, ఓషో రజనీష్ ఓషోగా మారిపోయారు. దాని తర్వాత 6 నెలలకే మరణించాడు. 1990 జనవరి 19వ తారీఖే మరణించాడు. ఆయన మరణించిన ఆయన యొక్క వయస్సు కూడా మీరు ఆశ్చర్యపోతారు, 58 సంవత్సరాలు. 58 సంవత్సరాలు అంటే 13, అది కూడా అంటే ఆయనకు పడదు. మళ్ళీ లైఫ్ టైం గ్రాఫ్లో కూడా 40 నంబర్ వచ్చింది, అది కూడా పడదు. అరే నేను ఏం చెప్తున్నా అంటే, మీ జీవితంలో ఇదంతా ఫేకు, వచ్చాలే సైంటిస్ట్ అంటే కుదరదు. ఇది జరిగింది కదా, ఇది జరిగిన చరిత్ర కదా, రేపు జరిగేది కూడా చెప్పబోతున్నా దీని ఆధారంగానే. అట్లుంటుంది. జరిగిపోయింది, జరుగుతున్నది, జరిగేది. నంబర్లు ఫాస్ట్లో ఉన్నాయి, ప్రజెంట్లో ఉంటాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అరే 3 కాలాల్లో ఉంటాయి నంబర్స్. ఒక కాలంలోనే ఉంటాయి. బాబా పాండంగం చెప్పిన తర్వాతనే పని చేసేది లేదు. నేను పుట్టకముందే ఉన్నాయి నంబర్లు, నువ్వు పుట్టకముందు కూడా ఉన్నాయి. అసలు రాముడు, కృష్ణుడు, అసలు ఈ సృష్టి స్టార్టింగ్లోనే ఉన్నాయి, ఎండింగ్ వరకు కూడా ఉంటాయి. ఇన్ఫినిటీ. దీనికి అంతం లేదు, ఆది లేదు, అంతం లేదు, అనంతం. అందుకోసం నంబర్స్ రూల్స్ ది యూనివర్స్. నాట్ ఓన్లీ ఆచార్య రజనీష్, నాట్ ఓన్లీ CM PM, ఇది ఏం లేదు, అందరినీ రూల్ చేస్తాయి.
మీరు నమ్మకపోతే సమస్య, నమ్మి పాటించకపోతే సమస్య మళ్ళా. సో అందుకోసం ఇక్కడ ఏది ఆపలేదు. నేను మెడిటేషన్ చేస్తున్నా, నేను ప్రాణాయామం చేస్తున్నా, నేను అన్నీ బాగున్నాయి, నేను పూజలు పునస్కారాలు చేస్తున్నా, యజ్ఞ యాగాదులు చేస్తున్నా, నేను రోజు మొక్కుతున్నా. మొక్కు, అద్దన్నమా, మొక్కు, ప్రేయర్ చేయు, చర్చికి వెళ్ళు, మసీదుకి వెళ్ళు, మందిరాలకు వెళ్ళు, మెడిటేషన్కి వెళ్ళు, యోగా అన్నీ చేయి. వాట్ ఈజ్ యువర్ నంబర్? వాట్ ఈజ్ యువర్ నంబర్? ఇట్ ఈజ్ లక్కీ నంబర్, అన్లక్కీ నంబర్. దానిపైనే జీవితం ఉంటుంది. ఇప్పుడు ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నాం, పాన్ కార్డు ఉపయోగిస్తున్నాం, మొబైల్ నెంబర్ ఉపయోగిస్తున్నాం, జీమెయిల్, ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లలో నీ పేరు ఉంటుంది, నీకు ఆధారం ఉంటుంది. సో అందుకోసమే జస్ట్ పేరే కదా అని వల్లేకు. ఇదిగో జస్ట్ పేరే 6 నెలల్లో అంత గొప్ప మాస్టర్, ప్రపంచాన్ని ఆగం చేసిండు. ప్రైమ్ మినిస్టర్లు ఇందిరాగాంధీ మేడం అపాయింట్మెంట్ తీసుకొని వస్తా అంటే హలో లేదన్నారు. ప్రధానమంత్రులు లైన్లో వస్తున్నారు ఆచార్య రజనీష్ దగ్గరికి. ప్రపంచంలో ఉన్న అపర కుబేర్లంతా పాదాక్రాంతమయ్యారు ఆచార్య రజనీష్ దగ్గరికి. బట్ ఒక్క నేమే అతని ప్రాణం తీస్తుందా అనేది అతనికి తెలియదు, మీకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. ఇప్పుడు నేను వీడియో చేసేంత వరకు ఏ న్యూమరాలజిస్ట్లో కూడా తెలియదు. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఓకేనా? తప్పకుండా మీ జీవితంలో మీ పిల్లల పేర్లు పెట్టుకున్నప్పుడు, కంపెనీ పేర్లు పెట్టుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రపంచానికి వెలుగునిచ్చే సబ్జెక్టు. జ్యోతిష్యము అంటే జ్యోతిష్యం నుంచి వచ్చింది. అది తల్లి అయితే ఇది పిల్ల, వేదిక న్యూమరాలజీ. జ్యోతిషం అంటే వెలుగు, అంటే చీకట్లో ఉన్నప్పుడు వెలుగు. ఇది జ్ఞానాన్ని ఇస్తుంది. అజ్ఞానం నుంచి జ్ఞానం, అసత్యం నుంచి సత్యం, అధర్మం నుంచి ధర్మం, అపజయాల నుంచి విజయాలు, పేదవాళ్ళ నుంచి కోటీశ్వరుడు తయారు చేసింది కదా. ఇది ఇదిగో మీ కళ్ళ ముందట. సో తప్పకుండా పవర్ఫుల్ ఉంటుందండి, అలా సందేహం లేదు. మీ పిల్లలకు పేర్లు పెట్టినా, మీ కంపెనీ పేర్లు పెట్టినా, ఈ మధ్యకాలంలో చాలామంది ఇది చెప్పాలి అంటే నేను పేర్లు చెప్పగానే అందరూ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, మా బాబు కూడా అంటుంది, ఇలా అందరి దగ్గరికి పోయి వచ్చి మన దగ్గరికి వస్తున్నారు లాస్ట్కి అంటే ఇంకా లాస్ట్కు జిల్లా కోర్టు, రాష్ట్రం స్టేట్ కోర్టు, దేశం కోర్టు అంటే సుప్రీం కోర్టు అంటారు కదా. మళ్ళీ ఒక అట్లా వస్తుంది. అందరి దగ్గరికి అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ అవన్నీ రిపోర్ట్ తీసుకొని ఇట్లా చేస్తే వాళ్ళ కళ్ళ ముందర చూపిస్తున్నారు ఏ నెంబర్లో పెట్టిండు, ఏ న్యూమరాలజిస్ట్, ఎంత పవర్ ఉన్నది. ఇగో ఏ న్యూమరాలజిస్ట్ ఏ పేరు పెట్టిండు, వాళ్ళ రిపోర్ట్ చూస్తే ఏ నెంబర్లో పెట్టిండు, ఏం పవర్ ఉంది అన్నీ చూపించా. అయ్యో మేము పాస్పోర్ట్లో చేంజ్ చేసుకుంటే, ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుంటే, బ్యాంక్ అకౌంట్లో మరి నన్ను ఏం చేయమంటావు? చెప్పు. మొదట్లోనేమో ఇక్కడికి రాకపోతేవి, గురువు గారి ఫీజు యాపిల్ కంపెనీ లెక్క ఉంది అనుకుని రానంటే లాస్ట్కి మళ్ళీ ఇప్పుడు డబల్ ఖర్చులు కదా. అన్నిటిలో చేంజ్ చేస్తే మళ్ళీ త్రిబుల్ ఖర్చులు కదా, సమయం వృధా కదా. అందులో మళ్ళీ ఆ రాంగ్ నెంబర్తో నువ్వు జర్నీ చేయడం వల్ల నెగిటివ్ కదా. ఇప్పుడు 6 నెలలకే ఆగమైపోయిందిగా ఓషోది. ఇంకా అసలు ఓషో ఎప్పటి వరకు బతుందంటే చాలా అసలు వాస్తవంగా ఓషో గారి లైఫ్ ఎప్పటి వరకు ఉందంటే అసలు మామూలు కాదు. అసలు డిసెంబర్ 12 చూడండి, ఓషో గారి లైఫ్ ఎన్ని సంవత్సరాలు బతుండే అంటే ఎందుకు ఈ మధ్యలోనే ఎందుకు ఇలా అసలు ఆయన జీవితము ఇంకా ఎన్ని సంవత్సరాలు బతికేదంటే చూస్తున్నా చూడండి. ఆయన వయసు అంటే 96 సంవత్సరాలు బతికేది. 96 సంవత్సరాలు. మరి 96 సంవత్సరాలు బతికే ఓషో మరి 58 సంవత్సరాలు చనిపోయాడు. చూసారా? 96 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం ఉంది ఓషోకి. తెలుసుకోవాలి మన లైఫ్ టైం గ్రాఫ్ ఏంటిది, మనం ఎంతకాలం బతుకుతాము. గురువుగారు అంత బాగా చెప్తున్నారు కదా. మీరెన్ని సంవత్సరాలు? నాకు కూడా 96 సంవత్సరాలు ఉంది. నాకు కూడా 96 సంవత్సరాలు ఉంది అయ్యా బాబు. నేను దశమి రోజు పుట్టా, 5 నంబర్లో పుట్టా. ఏ నెంబర్కి ఏముంటుందో అన్నీ తెలిసిపోతుంది. సో అట్లా అయితే మధ్యలో ఏమైనా జరుగుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ. కానీ ఆయుష్ ప్రమాణం ఎంత ఉంది చెప్తుంది, పక్కాగా చెప్తుంది, 100% చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్నాయి మాట్లాడుకునేవి, సమయం సరిపోదు. గట్టిగా లైక్ చేసి అందరు ఫార్వర్డ్ చేయండి. నీ జీవితం, నీ గమ్యం, నీ రిచ్ లైఫ్ అన్నీ న్యూమరాలతో లింక్ అయి ఉంది. అది ఒక్కసారి బటన్ ఆన్ చేస్తే అన్నీ స్టార్ట్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్.